కల్వకుంట్ల కవిత మేడంకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినాక కొందరు లీడర్లు బుద్ధి ఉన్నట్టు మాట్లాడుతున్నారట. కోర్టులు పోలీసులు న్యాయస్థానం అన్న మర్యాద లేకుండా పెద్ద కోర్టు సుప్రీంకోర్టునే తప్పు పట్టుకుంటా కామెంట్లు చేస్తున్నారట. న్యాయస్థానంనే తప్పు పట్టేంత నాకు తెలంగాణలో తెల్లబట్టలు వేసుకొని తిరిగే లీడర్లకు ఉన్నదా అంటే ఉన్నదన్నట్టే తలసాని సార్ అంటున్నాడు. తలసాని గారు కోర్టునే ఎవరు తప్పు పడుతున్నారో ఇక చెప్పుండ్రి. కానీ బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం ఇన్నరా కారు పార్టీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ ఏమంటున్నాడు? కవిత మేడంకు ఇట్లా బెయిల్ వచ్చిందో లేదో అటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇటు కమలం పువ్వు పార్టీ లీడర్లమన్న మాట మరిచి బుద్ధి ఉన్నట్టు కామెంట్లు చేస్తురట. సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పట్టేటట్టు మాట్లాడుతురట. అగో దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నామని ప్రజలకు ఎప్పుడు చెప్పుకొని తిరిగే బీజేపీ లీడర్లు ధర్మాసనమును తప్పు పట్టేటట్టు ధర్మం తప్పి మాట్లాడుతున్నారా? ఎవరట్లా ధర్మం తప్పి మాట్లాడినరు అంటే ఏమో మరి శ్రీనివాస్ యాదవ్ సార్కే ఎరక. అట్లా అననైతే అన్నాడు, అయ్యా తలసాని గారు తప్పు పట్టేందుకు ఏమున్నది సారు, తమరి కారు పార్టీ పెబ్బ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారోళ్ళ గౌరాల బిడ్డే కవిత మేడం ఏం తప్పు చేయకుంటే ఇన్నొద్దులు జైల్లో ఎందుకున్నది? అంతెందుకు తెలంగాణలో ఇంతమంది లీడర్లు ఉండగా కాయస్గా ఆమెనే పట్టుకపోయి కటకటాల పాలు ఎందుకు చేసిరి? నిప్పులేంది పొగబుట్టది అన్నది ఎంత నిజమో తప్పు చేయనిది శిక్ష కూడా అనుభవించరు. ఎంతో కొంత తప్పు లేకపోతే ఇన్నొద్దులు జైల్లో ఉండకపోవు, ఎప్పుడో బయటకు వచ్చేది కదా. అయినా మీ పార్టీ లీడర్ కవితా మేడం ఏం కడిగిన ముత్యం కాదు. ఇప్పుడు కామెంట్లు చేసే ఏ లీడరు సత్యపూసలు కాదు. అందరూ అందరే సారు, ఎవలేం సుధపూసలు కాదు. మీది మాటలకు మీరు చెప్పేటి అన్ని ప్రజలు మా గమనిస్తున్నారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.